హాయ్! హలో! ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన మహాభారతం గురించి తెలుసుకుందాం. హాయ్ అవినాష్ గారు. హాయ్ సార్. అవినాష్ గారు, మహాభారతం మీకు తెలుసు. అదెంత లోతు ఉందో, ఎంత డీటెయిల్డ్ ఉన్నా, ఎంత ఉన్నా అంటే అది ఎన్ని సార్లు చూసినా ఒకసారి అంటే తెలుసుకున్నా దాని గురించి వింటుంటే అంటే ప్రతి ఒక్కరికి మనమున్నాం. ఎంత కొట్లాడల అంత ఇదిగా ఉంటుంది దానిది. కరెక్ట్. ఓకే. అసలు దాంట్లో ఉన్న క్యారెక్టర్స్, దాంట్లో ఉన్న దాని గురించి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి? సార్ ఇప్పుడు 'మహాభారతంలో' క్యారెక్టర్స్ గురించి మనం చెప్పాలి అనుకుంటే చాలా టైం పడుతుంది. కానీ ఒక డీటెయిల్డ్‌గా ఒక ఎక్స్‌టెంట్ వరకు మనం చెప్పుకుందామండి. సో థట్ మన స్టోరీ అనేది మనం స్టార్ట్ చేసుకోవడానికి. స్టోరీ అనే కన్నా హిస్టరీ, ఇండియన్ హిస్టరీ రైట్. సో మనం ఎక్కడ స్టార్ట్ చేయొచ్చంటే 'శాంతన మహారాజు' రైట్. 'శాంతన మహారాజు' గారు గంగాదేవి మన గంగాదేవిని తో పాటు ఆయనకి 8 కొడుకులున్నారండి. 8 మంది. 7 వసువులు, 7 కొడుకులు. ఇంకొక కొడుకొచ్చేసి మన భీష్ముడు. రైట్ సార్. అంటే అండ్ భీష్ముడికి ఏడుగురు బ్రదర్స్ బ్రదర్సు. ఉన్నారండి భీష్ముడి కన్నా ముందు. ఓహో! కానీ దానికి ఇంకో బ్యాక్ స్టోరీ ఉంది. మనం స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకే. ఓకే. రైట్. అండ్ నేను ఫస్ట్ టైమ్ వింటున్నా. అంటే నాకు భీష్ముడికి ఇంతమంది బ్రదర్స్ ఉన్నారని నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైమ్ వింటున్నాను. ఆ రకంగా ఆలోచిస్తే ఓకే. భీష్ముడికి స్టెప్ బ్రదర్స్ గూడా మనం చూసుకుంటే ఆహా! మొత్తం 9 మంది బ్రదర్స్ ఓహ్! భీష్ముడికి. ఆహాహా! అలా. సో, ఓకే. శాంతను మహారాజుకి గంగాదేవితో 7 కొడుకులు ప్లస్ మొత్తం 8 కొడుకులు. ఓకే. అందులో భీష్ముడు ఒకరు. హుహు. అండ్ మత్స్యకన్య సత్యవతి. సత్యవతి గారితో ఇద్దరు కొడుకులండి. విచిత్ర వీర్యుడు అండ్ చిత్రాంగుడని. భీష్ముడికా? కాదండి. శాంతను మహారాజుకి. శాంతను శాంతను మహారాజ్. మహారాజుకి. ఓకే. ఓకే. ఆ! శాంతను ఆ! మహారాజు. భీష్ముడు బ్రహ్మచారి. ఓకే. ఓకే. యాహ్! యెస్. సో, యెస్. యాహ్! సో మళ్ళీ ఆహ్, చిత్రాంగుడికి ఇద్దరు భార్యలండి. అంబిక, అంబాలిక. అంబిక ఈ పేర్లు చాలా విన్నాము. రైట్. సో, అంబిక గారి పుత్రుడొచ్చేసి ధృతరాష్ట్రుడు. అండ్ అంబాలిక గారి పుత్రుడొచ్చేసి మనకి ఆహ్, పాండు మహారాజు. పాండురాజు. పాండురాజు. అండ్ ఇక్కడ సత్యవతి గారికి ఇంకో కొడుకున్నారండి వీళ్ళిద్దరి కన్నా ముందు. వేదవ్యాసుడు. ఉన్నారు గదా! ఓకే. మన మహాభారతం రాసిన ఆహాహా! వేదవ్యాసుడు సత్యవతి కొడుకనమాట. అతను కూడా ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో. ఓకే. సో, ఆయన అది పరాశర మహర్షి అని హుహు. ఆయనతో ఆహ్, పుట్టిన కొడుకు వేదవ్యాసుడు సత్యవతికి. ఓకే. ఓకేనా సార్? సో, దాని తర్వాత అక్కడ మళ్ళీ ధృతరాష్ట్రుడికి వచ్చేసి 101 కొడుకులండి. హుహు. 101 కొడుకులు, ఒక కూతురు. అన్ కూతురుందా? కూతురుంది. ఓహ్! ఆహ్, సో, అందులో గాంధారి మహారాణితోని 100 కొడుకులు, ఒక కూతురు. ఆహా! అండ్ ఇంకా గాంధారి గారి దాసి ఉన్నారు. సుగద అని. ఓకే. వారితో యుయుత్సు అని ఇంకో పుత్రుడు. హుహు. ఓకేనా సార్? అలా అంటే మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఇద్దరు వైఫ్స్. వైఫ్స్ కాదు. ఓకే. వైఫ్స్ కాదు. వైఫ్ దాసి. ఒక్కరే. ఓకే. వైఫ్స్ ఒక్కరే. ఓకే అండి. హ్మ్. నెక్స్ట్ పాండు రాజుకి ఇద్దరు వైఫ్స్ అండి. హుహు. కుంతీదేవి ప్లస్ మాద్రి. కుంతీదేవి, మాద్రి. మాద్రి. ఓకే. కుంతీదేవితో ముగ్గురు పుత్రులండి. 5 మంది గదండీ! కాదు. పాండు రాజుకి మా ఐదుగురు. ఓకే. కుంతీదేవితో ముగ్గురు, మాద్రితో ఇద్దరు. ఆహాహా! మళ్ళీ కుంతీదేవికి పెళ్లి కాకముందు ఇంకో పుత్రుడు కర్ణుడు. కర్ణుడు. యెస్. యాహ్! దట్ సో, వి నో. యాక్చువల్‌గా ఏంటంటే కుంతీదేవికి ఒక వరం అన్నమాట. దుర్వాస మహర్షి అని మహర్షి ఉన్నారు. యాక్చువల్‌గా ఆయన చాలా పెద్ద స్ట్రిక్ట్ ఆ టైంలో చాలా కొంచెం కోపిష్టి. కోపిష్టిలాగా ఆ! అంటుంటారన్నమాట. ఆయనని సర్వ్ చేయడం చాలా కష్టం అన్నమాట. అందరూ భయపడుతుండే ఆ టైంలో ఆయనని సర్వ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా. బట్ కుంతీదేవి ఆయనకు చేసిన సర్విస్‌కి వాటికి హి వాస్ సో ఇంప్రెస్డ్. ఆమెకి ఒక వరం ఇచ్చాడన్నమాట. సో, కుంతీదేవి ఆ వరంని టెస్ట్ చేద్దామని
ఓకే. సూర్య దేవుడిని ఏం వరం అంటే మీరు ఏ దేవుడిని తలుచుకొని మీరు ఆ మంత్రం చెప్తారో మీకు ఆ దేవుడిది ప్రసాదం వస్తుంది. కొ ఓకే. పుత్ సంతానం. సంతానంలా. సంతాన రూపంలో వస్తుంది. ప్రసాదం. సో, ఓకే. అలా సో, ఆ క్యూరియాసిటీతో టెస్ట్ చేద్దామని చెప్పి మీకు సూర్యుడిని తలుచుకొని ఆ మంత్రం జపించినప్పుడు ఆయనతో వచ్చిన ప్రసాదం కర్ణుడండి. కర్ణుడు. ఓకే. సో, అలాగే కుంతీదేవికి పాండురాజుతో యమధర్మరాజుని తలుచుకున్నప్పుడు యుధిష్ఠిరు, ఆహా! వాయుదేవుడిని తలుచుకొని భీముడు, ఆహా! ఇంద్రుడిని తలుచుకొని అర్జునుడు. ఓకే. సో, తను ఇదే మంత్రం మాద్రికి చెప్పి, సో, మాద్రీదేవి అశ్విని పుత్రులని తలుచుకొని తనకి పుట్టిన ఇద్దరు పిల్లలు నకుల సహదేవులు. ఓకే. గ్రూప్ ఆఫ్ దిస్ పాండ పాండవులు. సో, మళ్ళీ ఈళ్ళ ఐదుగురికి అంటే ఐదుగురు పాండవులకి కామన్ వైఫ్ ద్రౌపది. అవును. హ్మ్. అది కాకుండా మనకి ఇంకో మెయిన్ క్యారెక్టర్ అండి. సుభద్ర. కృష్ణుడి సిస్టర్. సిస్టర్. సుభద్రాదేవితో అర్జునుడికి అభిమన్యుడు. ఓకే. సో, అభిమన్యుడి వరకు తెలుసుకుందాం. ఇక్కడ వాళ్ళకి చాలా మందికి ఇంకా పుత్రులున్నారు, పిల్లలున్నారు. కౌరవులకి పిల్లలున్నారు. కౌరవులంటే ధృతరాష్ట్రుని పిల్లలు. ఓకే. దుర్యోధనుడు గానివ్వండి. దుశ్శాసనుడు. ఓకే. సో, అట్లా వాళ్ళకి కూడా పిల్లలున్నారు. అవన్నీ ఉన్నాయి. బట్ మనం అంత డీప్‌గా ఎళ్తే ఇంకా మనం ముందుకెళ్ళలేము. సో, ఇక్కడ మాత్రం ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చండి. ఓకే. సో, అదయిన తర్వాత మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు మహాభారతం అంటే, ఫస్ట్ మీరు శాంతన మహారాజు ఒకసారి గంగా నది ఒడ్డున ఎళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసి బాగా మైమరిపించింది. సో, తన దగ్గరికెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడనమాట. ఆహా! సో, తనేం చెప్పిందంటే, ఓకే. చేసుకుంటా. కానీ ఎప్పుడు కూడా నువ్వు నన్ను నేనేం చేసినా నన్ను క్వెషన్ చేయొద్దు. ఏ రోజైతే నన్ను ఏదైనా ప్రశ్నించినావో నేను ఓకే. ఆ రోజు వదిలి ఎళ్ళిపోతా ఆహా! అని చెప్పిందనమాట. తనే కండిషన్. గంగాదేవి. కండిషన్. ఓకే. సో, అలాగా పెళ్లయింది. హ్యాపీగా ఉన్నారు. అట్లా గంగాదేవికి 7 పుత్రులు పుట్టారు ఫస్ట్. హుహు. ప్రతి పుత్రుడు పుట్టగానే ఎళ్లి నదిలో వదిలేసింది. ఆహా! సో, అది చూసి శాంతను మహారాజు క్వెషన్ చేయొద్దన్నాడని క్వెషన్ చేయలేదెప్పుడు గూడా. తర్వాత 8థ్ కొడుకు భీష్ముడు పుట్టారు. ఆ! దేవరథుడు ఆయన పేరు యాక్చువల్‌గా. ఆయన పుట్టినప్పుడు అరే! ఇట్లా ప్రతి కొడుకుని నదిలో వదిలేస్తున్నారు. మరి ఎట్లా నా సంతానం నాదెట్లా ముందుకెళ్ళాలి అని జెప్పి క్వెషన్ జేస్తాడు. క్వెషన్ జేసినప్పుడు లేదు నేను నీకప్పుడే చెప్పినా నన్ను క్వెషన్ చేయగూడదని. సో, నువ్వు నన్ను క్వెషన్ చేసినావు. నేను నా కొడుకుని తీసుకొని ఎళ్ళిపోతా అని ఎళ్ళిపోయిందండి. ఓకే. సో, అలా శాంతను మహారాజుకి పుట్టిన పుత్రుడు భీష్ముడు అక్కడ అయింది. ఈ రోజుకి ఇక్కడ స్టాప్ చేద్దామండి. ముందు ఇంకా మహాభారతం గురించి జస్ట్ స్టార్ట్ చేసాము. ఇన్ డెప్త్‌గా ఇంకా కంటిన్యూయస్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. థాంక్ యూ అండి అవినాష్ గారు.